జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. అమ్మాయికి జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కారణం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాల్లో, అనేక చోట్ల, అనేక గ్రామాల్లో, అనేక తాలూకా హెడ్ క్వార్టర్స్లో జన్మదిన అదే కాన్సెప్ట్లోనే, అదే వరుసలోనే ఈరోజు కర్నూలులో కూడా ఆయన జన్మదినం కర్నూలు పరిధి సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు. దీనికి మాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కర్నూలు శాసనసభ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి హర్షద్ గారికి, మా సోదరులందరికీ ఒకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా కీర్తింపబడుతున్నాడు. ఆయన జీవితాన్ని ఆల్మోస్ట్ ఒక ప్రజల కోసం అంకితం చేసి, ఆయన సంపాదన కూడా తీసుకొచ్చి ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటూ, ఆయనకు పదవి ఉన్నా పదవి లేనప్పుడు కూడా పేదలకు అండదండలుగా ఉంటూ మరి అహర్నిశలు కృషి చేసి మరి ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ కాపు బలిజ కుటుంబంలో పుట్టడం అనేది ఈ సంఘీయులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఒక బలిజలకే కాకుండా అందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మీ ఇంట్లో మనిషిని, మీ కుటుంబ సభ్యుడిని అన్నట్టుగా ఈరోజు వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగా అన్నిటికీ అండదండలుగా ఉంటున్నారు. మరి మచ్చలేనటువంటి నాయకుడు, ఎక్కడా కూడా ఏది ఆశించి, ఎక్కడ ఏ సంపాదన కావాలనుకున్నప్పుడు స్వలాభం లేకుండా ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు మేము జరుపుకుంటాం. మా అందరికీ చాలా 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 ఆనందంగా ఉంది. మరి ఆయన నిలబడిన 21 సీట్లు గెలుచుకొని, 2 ఎంపీ సీట్లు గెలుచుకొని మొత్తం ప్రపంచ రికార్డు సాధించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు జరుపుకుంటాం. మా అందరికీ గర్వకారణం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బలిజ కాపు తెలగ పొలిటికల్ వింగ్ ఆధ్వర్యంలో ఈశ్వర్ కుమార్ ప్రెసిడెంట్గా, గౌరవాధ్యక్షులుగా మేము ఈరోజు మరి కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా మా పొలిటికల్ వింగ్ రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులనైనా సరే ఎదుర్కోవడానికి, ఎలాంటి సమస్యనైనా సరే ముందుకు తీసుకొని పోతామని, పొలిటికల్ వింగ్ను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ మా సమావేశానికి హాజరైనటువంటి సంఘీయులకు, మా మహిళా సంఘీయులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హర్షద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. జై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ వింగ్ గా ఏర్పడిన బలిజ సంఘంలో పొలిటికల్ వింగ్ గా కొత్తగా ఏర్పడింది. ఇది వచ్చేసి మన ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరినీ కలుపుకుంటూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని ముఖ్య అతిథిగా పిలిపించి ఈరోజు మా కుల దైవమైన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర
మరి ఒక కులదైవమైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందకరమైన దినాలను మేము మహిళలము, అలాగే మా సోదరులు, అలాగే మరి ఒక సోదరుడు శ్రీ హర్షత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాము. శుభదినం, మంచి రోజు, మనసున్న రోజు, మంచి మనిషి పుట్టినరోజు. ఈరోజు రాష్ట్ర కాపునాడు పెద్దలు, అలాగే మన కర్నూలు బలిజ సంఘం పెద్దలు, అలాగే ప్రేమ్ కుమార్ అన్న, రామకృష్ణ అన్న, అలాగే ఈశ్వరన్న, రవెన్న, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర చేయడం అన్నది చాలా మంచి శుభ పరిమాణం. ఈ కార్యక్రమాలు ఇంతటితోనే ఆగకుండా నేను బలిజ సంఘ పెద్దలకు అందరికీ కోరుతున్నాను, మనం రాష్ట్రంలో ఈరోజు చాలా గొప్పగా ఉన్నాం. కర్నూలు నియోజకవర్గంలో కూడా బలిజ సంఘం అంటే రాజకీయంగా చాలా బలంగా ఉంది అనేసి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకోసమంటే ఈరోజు దాదాపు కర్నూలు నియోజకవర్గంలోనే కాకుండా పక్కన దాదాపుగా వచ్చేసి ఒక 6 నుండి 7 నియోజకవర్గాలు 14లో శాసించే స్థాయిలో మా మిత్రులు బలిజ సోదరులు ఉన్నందుకు నేను వచ్చేసి జనసేన పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. కాబట్టి రాజకీయంగా మా బలిజ సోదరులు ముందుండి మమ్మల్ని వాళ్ళ చేపట్టి నడిపించాలనేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను అభ్యర్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలిటికల్ వింగ్ ఆధ్వర్యంలో ఈ పవన్ కుమార్ బర్త్డే రోజు కేక్ కటింగ్ జరిగినది. ప్రేమ్ కుమార్ ఉపాధ్యక్షుడుగా, రామకృష్ణ కాపునాడు జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ మేము ముఖ్య అతిథులు హర్షద్ గారికి నమస్కారాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, యావత్ భారతదేశానికి యువతరానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కర్నూలు నగర పొలిటికల్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో మనం పాల్గొనడమే కాకుండా ఆయన లక్ష్యాలైనటువంటివి పేదలకు సేవ చేయడం, అలాగే హరితవనాన్ని ఏర్పాటు చేయడంలో మనమందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రూపా తరపు నుంచి ఒక పేద విద్యార్థికి చిన్న ట్యాబ్ను అందించాం. భవిష్యత్తులో కూడా ఈరోజు గత 20 సంవత్సరాలుగా రూపా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారికి ఇంకా స్ఫూర్తిని తీసుకొని కొనసాగిస్తాము, ఇంకా విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చేపట్టిన తర్వాత ఒక గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఈ మంత్రిగా ఒకేసారి 13,000 పైగా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాలను ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఒక అసెంబ్లీ లాగా తీర్మానం చేయించి అక్కడ కార్యక్రమాలు చేపట్టమైనటువంటిది కేవలం ఒక పవన్ కళ్యాణ్కు మాత్రమే చెబుతుంది. కాబట్టి అట్లాంటి నాయకుడు దేశంలో కదా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు. మరి ఈ సందర్భంగా మన బలిజ పొలిటికల్ వింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా బలిజ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే ఈరోజు మనం చూస్తున్నాం కోస్తాలో చాలా చోట్ల ఈ వరదల వల్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే వారికి మన వంతు మనం కూడా ఏదైనా సహాయం చేయగలమేమో ఆలోచించి తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో కూడా మన కర్నూలు జిల్లా ప్రజలు పాల్గొంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా